చూద్దామండి. ఆర్మూర్ నుంచి నారాయణ రాస్తున్నారు. ఇంట్లో తులసి మొక్క ఏ దిశలో ఉంటే మంచిది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇయం సాక్షాన్ మహాలక్ష్మి, తులసి సాక్షాత్తు మహాలక్ష్మి అని చెప్పి పద్మపురాణంలో వ్యాస భగవానుల వారు చెప్పారు. కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి తులసిని మనము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వేసుకోవచ్చు. కానీ ప్రధానంగా తులసిని ఎప్పుడూ కూడా ద్వారానికి అభిముఖంగా వేసుకుంటాం. అంటే దొడ్డి తలుపు తీయంగానే ఆ తులసి తల్లి కనపడేటట్టు, లేకపోతే ఉత్తరముఖంగా ద్వారం ఉన్నటువంటి వాళ్ళు ముందు వైపు ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి వాకిలి తీయంగానే ఆ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి తులసి కనపడేటట్లు పెట్టుకుంటారు. ఎందువల్లంటే అనన్య దర్శన ప్రాతః ఏ పశ్యంతి తపోధన జగత్రితయ తీర్థాన్ని తైర్దృష్టాన్ని నసంశయ అని చెప్పి శాస్త్రం చెప్పింది. నిద్ర లేవగానే ఇంకా దేనిని చూడకుండగా తులసి తల్లిని కనుక చూసేటట్లయితే ముల్లోకాలలో ఉన్నటువంటి తీర్థములన్నింటినీ దర్శించినంత పుణ్యం వస్తుంది. కాబట్టి నిద్ర లేవగానే దర్శించేటటువంటి వాళ్ళు తలుపు తీసుకుని లైట్ వేసుకుని దొడ్డంతా వెతుక్కుని తులసి చూడటం జరగదు. అప్పటికి చాలా పనికిమాలినవన్నీ చూడటం జరుగుతుంది. కాబట్టి నేరుగా తలుపు తీయంగానే దర్శనమిచ్చేటట్టుగా ఆ తల్లి దర్శనమయ్యేటట్టు, అట్లే సంధ్యా సమయంలో కూడా సంధ్యా సమయంలో ముత్తైదుకు బొట్టు పెట్టినట్టుగానే తులసికి కూడా ఆ లక్ష్మీ స్వరూపిణికి మరి స్త్రీలు బొట్టు పెట్టుకుంటారు. ఆమెను కూడా ఒక ముత్తైదువుగానే భావించి అలా చేసుకోవటానికి ఆ తులసి కోట అంటారు దాన్ని. పూజ చేసుకోవటానికి, ప్రదక్షిణాలు చేసుకోవటానికి, నిత్యం లేవగానే దర్శనం చేసుకోవటానికి వీటన్నిటికీ అనుకూలమైనటువంటి పద్ధతి ఎదురుగా ఉండటం కాబట్టి ఎదురుగా అలా పెట్టుకోవటం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఇక ఎక్కడైనా దొడ్లో వనంగా వేసుకుని పూజ తులసి దళాలతో పూజ చేయడానికి తులసి కోటలో పూజ చేసుకునేటటువంటి తులసిని వాడకూడదు. పూజ చేసే తులసి చెట్టు యొక్క దళాలు కోసి మనం ఇంట్లో విష్ణుమూర్తికి పూజ చేయకి వాడుకోకూడదు. దానికి వేరే తులసి చెట్లు ఉండాలి. ఆ తులసి చెట్లు మనం పెరట్లో ఎక్కడైనా వేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఈశాన్య భాగం దైవస్థానం కాబట్టి పవిత్రంగా ఉంటుంది కాబట్టి అక్కడ వేసుకోవటం విశేషం. కానీ ఎక్కడ వేసుకున్నా మనం ఉమ్మేసే చోట, అశుచి చేసే చోట, అటువంటి చోట మాత్రం తులసిని వేయకూడదు. కొందరు ఎక్కడో అక్కడ వేస్తారు, అక్కడే కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు, పుక్కిలించి ఉమ్మేస్తూ ఉంటారు ఆ తులసి చెట్టు మీద. చాలా అపచారం. అందువల్ల ఇలాంటి విసర్జన పనులు చేయనటువంటి చోట, పవిత్రమైనటువంటి చోట తులసిని వేసుకుని అది పూజకి వినియోగించుకోవటం, నిత్యార్చన చేసేదేమో ఎదురుగా పెట్టుకోవటము, ఇది తులసి విషయంలో విధానం. మరి ఉత్తరం చూద్దామండి.